జ్ఞానరాణి పెనుగాలి ఇదనేటో అంతా కరెక్టే, కానీ నీకెవరూ రిఫరెన్స్ లెటర్ ఇవ్వలేదు కదమ్మా. సార్ ఉంది కదా సార్. సుందరమూర్తి బిఏబిఎల్. ఏ సుందరమూర్తి? సార్ ఏ సుందరమూర్త? పెద్ద ఆయనే సార్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. ఓ ఆ నోటరీయా? టీ కొట్టు పక్కన కూర్చొని టైప్ కొట్టుకుంటూ ఉంటారు. ఆయనే కదా? ఏమ్మా, ఆయనే ఖాళీగా ఉంటారు. ఆయన రికమెండేషన్తో వెళ్తే ఎవరు నేను చేర్చుకుంటారు? సార్ ఆయన మనిషి చూడటానికి అలా కనిపిస్తుంటారు. సెక్షన్లు అడిగితే దుమ్ము దులిపేస్తారు. కేసు తీసుకోవడం ఇంట్రెస్ట్ లేకే అలా సరదాగా రిలాక్సింగ్. ఊరికే ఆ చెట్టు కింద కూర్చున్నారు. ఐఎమ్ రైట్? అంతేకాదు, ఆయన కోర్టు రూమ్లోకి వచ్చి వాదించమంటే నోటితోటే టైప్ కొడతారు. సార్ కావాలంటే చూడండి, ఆయన కోర్టులోకి వచ్చి వాదించారంటే అందరూ అద్దరిపోతారు. ఓ మంచిది, అయితే ఆయన దగ్గరికే వెళ్ళి జాయిన్ అవ్వమ్మా. మీకు సుందరమూర్తి ఎలా తెలుసు? సార్ మూట్ కోర్ట్ సెషన్లో ఏదైనా డౌట్ ఉంటే ఆయన్నే అడుగుతూ ఉంటాను. ఆయన లీగల్ నాలెడ్జ్ ఛాన్సే లేదు. ఓ మూట్ కోర్ట్ అంటే? సార్ కాలేజ్లో ప్రాక్టికల్ సెషన్, ఏదైనా హైపోథెటికల్ కేసు తీసుకుని మేమే వాదిస్తాం. అందులో బోల్డ్ కేసుల్లో నాకు లీగల్ పాయింట్స్ అందించింది సుందరమూర్తి గారే. ఓ అలాగా. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆయన్ని నమ్ముకుని వెళ్ళావంటే నట్టేట్లో మునగాల్సిందే. ఆయనే ఒక వేస్ట్ ఫెలో. పోయా నువ్వు, మూట్ కోర్ట్ అంటేనే తెలియలేదు. ఏమన్నా? నేనన్నది విన్నారుగా, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నారు? పోండి సార్. సార్ 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 నేను అడిగాను కదా. ఫ్యాకల్టీస్ ఎవరు నీ గురించి బాగా చెప్పలేదమ్మా. సార్ ఏంటి సార్? చదువుకునేటప్పుడే ధర్నాలు పోరాటాలని రఫ్గా ఉన్నావు. నిన్నెవరు చేర్చుకుంటారు? ఏయ్ వేడిగా ఒక టీ ఇవ్వు. ఏంటి రోజు మీ ఆఫీస్ ని తుడిచి శుభ్రం చేయాలా? సార్ నేను లాయర్ని. నేను జూనియర్ గా ఉన్నప్పుడు టాయిలెట్లే కడిగాను. మాస్టర్ ఒకటి. అలాగేనమ్మా. ఏంటమ్మా, నిన్నెవరో జూనియర్గా చేర్చుకోలేదా? నేను చెప్పానుగా, నా రెఫరెన్స్లో వెళ్ళావంటే నీకెవ్వడో ఉద్యోగం ఇవ్వడు. నువ్వు చూస్తూ ఉండు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 1894 ద్వారా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ లాగేసుకుంటుందో లేదో. నేను అదే అనుకుంటున్నాను. అక్క ఇదిగో తలుచుకుంటే జరగకుండా ఉంటుందండి. అబ్బాయిలో మన ఇష్టం లేకపోతే ప్రభుత్వమే కాదు, ఆ దేవుడే తలుచుకున్నా సాధ్యం కాదు. మీరు చెప్తున్న 1894 యాక్ట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడున్నది రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం చూస్తే మన భూమి కావాలంటే గవర్నమెంట్ అయినా కూడా డబ్బిస్తేనే తీసుకోవడం సాధ్యం. నిజమా సార్? ఇది కూడా తెలియకుండా మీరు లా ప్రాక్టీస్లో ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సరే మంచిది. ఇదిగో అబ్బాయి, అకౌంట్లో రాసుకో. సార్ ఏంటమ్మా? నన్ను జూనియర్ గా చేర్చుకోండి. చూడమ్మా, నేను చేసే పని టైప్ కొట్టడమే కదా. నా దగ్గర నువ్వు అసిస్టెంట్గా చేరావంటే పేపర్లు అందించే పనే ఉంటుంది. దానికి జీతం ఇవ్వడం అంటే కష్టమే, భోజనం మాత్రమే. సార్ నువ్వే ఆలోచించుకో. అబ్బాయి వస్తాను. ఏమ్మా, పోనీ నన్ను రికమెండ్ చేయమంటావా? ఓ మంచి లాయర్కి. పోయా. సారీ బాబు, కూర్చో. టీ తాగుదామని వెళ్ళాను. మీకున్న తెలివికి కోర్టులోకి వెళ్ళి వాదిస్తే మీరే నంబర్ 1. కేసులు పట్టుకురావడం నాకు వదిలేయండి. ఏమంటారు? నువ్వు పని చేయి, ఒక మంచి లాయర్ని చూసి నువ్వు ఉద్యోగంలో చేరు. నేనే నీ కేసులు పట్టుకొచ్చిస్తాను, కానీ కమిషన్ మాత్రం కరెక్ట్గా వచ్చేయాలి. ఓకేనా? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. నీ పేరేం చెప్పారు? తమిళ రసన్.
ఒక్క పని చెయ్యవు కదా నువ్వు. ఇప్పుడు నీ సమస్య ఏంటి అసలు ఆ? సమస్య నీకు ఇంకో 3 నెలలే టైము. ఆలోగా నువ్వు జూనియర్ గా చేరలేదంటే నువ్వు మా అన్నయ్య కొడుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి. ఎందుకమ్మా చంపుతావు? ఏయ్ ఏంటి జూనియర్, నీకెవరు ఉద్యోగం ఇవ్వలేదా? నేను కాలేజీలోనే చెప్పాను కదా నీకు లా సెట్ అవ్వదని. ఇప్పుడేంటి గొడవ పడ్డానికి వచ్చావా? ఏయ్ నీతో గొడవ పడ్డా నేను నీ కాలేజ్ సీనియర్ ఆదిని కాదు, ద గ్రేట్ విశ్వనాథ్ గారి జూనియర్ని. నేను గొడవ పడాల్సిన వాళ్ళు కోర్టులో ఉన్నారు. నువ్వు పని చేయి, ఇక చివరి వరకు ఇదే విధంగా కారిడోర్లో రేయ్, పడి ఉండు. పోరా. ఓయ్ పోయా. ఏంటి సార్ కొంప ముడిగిందా? ఏంటి సార్ ఇంకా టీ తాగలేదు, చల్లారిపోయింది. ఏవయ్యా సార్కి ఇంకో టీ ఇవ్వు, కాస్త వేడిగా. పోయిన వారం కూడా ఇలాగే చెప్పావు. నువ్వు వడ్డీ ఇవ్వకపోతే నేను ఎలా బతకాలయ్యా? సార్ త్వరొస్తున్నాడు సార్, వాడితో ఎలా పడతారో మీరే చూసుకోండి. ఏంటి సార్ ఎక్కడికో ఎస్కేప్ అయిపోతున్నట్టున్నారు? అరే అటువంటిదేం లేదు, ఓ డాక్యుమెంట్ జెరాక్స్ కావాలి అందుకే. మీరు తీసుకున్న డబ్బు కూడా వడ్డీ మీద వడ్డీలాగా జెరాక్సుల్లో పెరిగింది. వారం రోజుల్లో ఇస్తానన్నారు, సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు కంటే వడ్డీ పెరిగిపోయింది. వడ్డీ రాలేదు, అసలు రాలేదు. ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అసలు? లేదంటే నేను వచ్చినప్పుడల్లా ఇలా ఎస్కేప్ అవుతూ ఉంటారా? నేను ఇవ్వకుండా ఉంటానా? నువ్వు అలా అరిచి మాట్లాడకు. ఏంటి నేను అరిచి మాట్లాడుతున్నానా? ఇంకా నేను అరవడం మొదలట్లేదు. నేను అరిస్తే బాగోదు కూడా. మీ మంచిగా చెప్తున్నాను, మీ పేరు మీరే కాపాడుకోండి. రేపు పొద్దున్న వస్తాను, వడ్డీ రెడీ చేసి ఉంచండి. ఏంటయ్యా నీ క్లయింట్ మరీ కంగారు పెడుతున్నాడు. అవును. నమస్కారం సార్. నమస్కారం సార్. కానీ నీ క్లయింట్కి మరీ దురాశ. నెల అయింది ఇంకా కేసు పూర్తవలేదని అంటున్నాడు. అదేగా, తీర్పు ఏమైనా కొట్లో సరికా కొనుక్కోవడానికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు. అవును, పోయిన నెల కోర్టు ముందు ఒకడు ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. ఎవరైనా పట్టించుకున్నారా? మాట్లాడమంటే తెల్లారే వరకు మాట్లాడతారు. అవును ఏం నిజమే. చేస్తాం? ఇంద్రా, సరే సరే, వాళ్ళు మంచి వాళ్ళైతే ఈ వారం వచ్చి చూసుకోమను. దానికి పెళ్ళైపోతే సంతోషమేగా. ఎవరు? తమ్ముడు. నువ్వు చెప్పరా? ఎవరికే ఏమిటి విషయం? కొంచెం ఫ్యాన్ వేసి వెళ్ళు. నువ్వు మాత్రం కాస్త వివరాలు తెలుసుకో. సరేరా, సరే. నువ్వు మాట్లాడిన తర్వాత ఫోన్ చెయ్యి. రే చెలియా, అలాగేనా? కాఫీ. ఇస్తాను. చెలియా, సరే చెప్పు. ఏమిటిది? నువ్వు ఇంటికి ఎన్నో ఏమిటిదని అడిగాను. లా చదువుతాననేగా చెప్పావు, ఇంకేదో కోర్సుకి అప్లికేషన్ పెట్టావు, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. అది అప్లై చేసి చెప్దాం అనుకున్నాను. ఏ చదువు పూర్తయ్యాక చెప్పాల్సిందే. నువ్వు వచ్చేటప్పుడు అదిగో మీ అమ్మ మీ అక్కకి సంబంధం కూడా మాట్లాడేసింది. కనీసం పెళ్లికైనా చెప్పుద్దో లేదో. ఇప్పుడు ఎందుకు అమ్మ మీద ఉన్న కోపంతో అనవసరంగా నన్ను తిడుతున్నారు? కోర్టులో ఎలాగో నోరు విప్పరో ఇంట్లో కూడా మీరు మాట్లాడరా? నేను తర్వాత అదిగో వస్తాను. అమ్మ అక్కడే కదా ఉంది, డైరెక్ట్గా తన్నే అడగండి. ఎందుకు మీరిద్దరు ఇప్పుడు ఏంటి? ఇలా అరుస్తున్నారు? నేను అరుస్తున్నానా? చిన్న వయసు నుంచి లా చదువుతాననిగా చెప్పాడు, ఇప్పుడు ఇంకేదో చదువుతాడట. అవును చెప్పాను, అది 10వ క్లాస్ చదివేటప్పుడు. ఎప్పుడు నేను కోర్టుకు వచ్చి మీరు చెట్టు కింద కూర్చోవడం చూశానో అప్పుడే మారిపోయాను. ఇంతవరకు మీరే ఓ కేసు గెలవలేదు. ఇలా ఇటువంటి పనికి మళ్ళీ చదువులు మనకి అస్సలు సెట్ అవ్వవు బాబు. ఏ నోరు మీరా, ఏం మాట్లాడుతున్నారా? వాడికి నచ్చింది వాడు చదువుతాడు. ఎందుకు మీరిద్దరు వాడితో గొడవ పడుతున్నారండి? ఎవరు? బావుందే, నీ కొడుకుతో నేను గొడవ పడుతున్నానా? వాడే నన్ను గౌరవించకుండా వాగుతున్నాడు. ఏం గౌరవించలేదు? ఎక్కడ గౌరవించావు? ఉండమా. నీ తండ్రిని ఇంకా బతికే ఉన్నాను కదా, నన్ను మాట్లాడగాలని నీకు అనిపించలేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయడానికి ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి? ఆ ఇది తమరు కొంపేనండి. చెయ్యా. ఈ డొక్కులో దిక్కుమాలిల్లు తమరిదే. ఇక్కడ మీరే ఉండండి, నేను వెళ్తాను. నువ్వు మా, ఊరు మీద. నువ్వు ఊరుకోమా. అసలు నేను ఒక్క కేసు ఏమిటమ్మా వాడు అలా మాట్లాడుతున్నాడు? మరి ఎలా మాట్లాడమంటారు? నేను మీలా ఫెయిల్యూర్ లాయర్లా జీవితంతో జీరోగా బతకలేను. ఒక్క కేసు గెలిచి చూపించండి, తర్వాత నేను అప్లికేషన్ మార్చుకుంటాను. హ, మీ వల్ల కాదుగా. మా తప్పుకోమా. రేయ్ చెలియా,
నిన్నేరా ఏంటమ్మా నాన్న చెప్పు. మీరేం బాధపడకండి. నాలాంటి ఫెయిల్యూర్స్కి దిగులు, కోపం, బాధ ఇటువంటి బేసిక్ ఫీలింగ్స్ చూపించడానికి అర్హత లేదమ్మా. ఏమిటి నాన్న? లేదమ్మా, నేను ప్రాణంలా గుండెల మీద వేసుకుని పెంచిన నా బిడ్డ నేను ఫెయిల్యూర్ నట్టున్నాడమ్మా. వాడి మాటలు పట్టించుకోకండి. అందరికీ అన్ని ప్రతిభలు ఉండవు కదా. ఒకరికొచ్చింది ఇంకొకరికి రావాల్సిన అవసరం లేదు. మీకెంత సత్తా ఉంటే అంతేగా సాధ్యం అవుతుంది. ఓహో, అంటే మీ నాన్న కోర్టులో వాదించడం రాదని నువ్వు అయ్యో, నా నిర్ణయించుకున్నావా? ఉద్దేశం అది కాదు. నన్ను కాస్త ఒంటరిగా వదిలేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను మీలా ఫెయిల్యూర్ లాయర్లా జీవితంతో జీరోగా బతకలేను. మీకెంత సత్తా ఉంటే అంతేగా సాధ్యం అవుతుంది. ఒక్క కేసైనా గెలిచి చూపించండి. అమ్మా, రామ్మా. ఏంటి సుందరమూర్తి గారు ఇలా వచ్చారు? పోయిన నెల కోర్టు దగ్గర జరిగిన ఒక ఆత్మహత్యకు సంబంధించి ప్రజాహితం కేసు ఒకటి ఫైల్ చేయాలి. నిక్షేపంగా ఫైల్ చేయొచ్చు. ఎవరు కౌన్సిల్? నేనే. నా కో కౌన్సిల్. సంతకం పెట్టి సీల్ వేయించుకుని తీసుకురా.